రైట్. టుడే మనము ఏం నేర్చుకుందామండి, స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్ అండి. ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇది? బికాజ్ బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ షార్ట్ కట్స్ అండి. అంటే నువ్వు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉన్నావంటే షార్ట్ కట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ కింద ఇది మనం చెప్పుకుంటున్నామండి. సో బీ కేర్ఫుల్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ అండి, ఓకేనా? రైట్. సో ఫస్ట్ నెంబర్ ఏం తీసుకుందామండి, డివిజన్ మెథడ్. ఫస్ట్ నెంబర్ ఏం తీసుకుందాం, చిన్న నెంబర్ తీసుకుందాం, 324, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, స్క్వేర్స్ కాబట్టి 2 టర్మ్స్గా డివైడ్ చేయాలి, అవునా? అదే క్యూబ్స్ అనుకో ఏం చేస్తావు, క్యూబ్స్ 3 టర్మ్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు, 3 టర్మ్స్గా. ఇప్పుడు మనం స్క్వేర్స్ చూస్తున్నాం కాబట్టి స్క్వేర్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, 2 టర్మ్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ ఏముంటుంది, 0 ఉంటుంది, అది మైండ్లో వెళ్ళిపోవాలి మీకు. 0 ఉందంటే ఏమైనా చేంజ్ అవుతుందా వాల్యూ? ఏం చేంజ్ కాదు, అర్థమవుతుందా? అంటే 2 టర్మ్స్గా డివైడ్ అయినా నాకు. రైట్. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ టర్మ్ ఏముంది, 0, 3 అంటే 3 కదా. 3 ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, అవునా? సో 3 స్క్వేర్ ఏమైపోతుంది, 9, అంటే 9 పెద్దగా అయిపోతుంది, 2 స్క్వేర్ పెద్దగా అయిపోతుంది. సో నాకేం రావాలి, ఆబ్వియస్గా 1 స్క్వేర్ రావాలా, అవునా? 1 స్క్వేర్ ఎంత, 1, రిమైండర్ ఎంత వస్తుందండి, 2, అవునా? నెక్స్ట్ టర్మ్ యాజ్ టీ దించుకోవాలి, ఇంకా ఏముంది, 24 ఉంది. రైట్. ఇక్కడ నువ్వేం చేసావు, 1 × 1 అంటే 1 స్క్వేర్ వాల్యూ ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఎన్ని 1లు పెట్టినావు, ఇక్కడ 2 1s పెట్టినావు. అంటే 1 × 1 అంటే ఏంటిది, 2 1s కదా. సో ఒక 1 ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇంకొక 1 ఇక్కడ యాడ్ చేయాలి. మామూలుగా ఏం చెప్తారు, 1 + 1 ఇక్కడ ఏది ఉందో అది ఇక్కడ ప్లస్ చేయండి అంటుంటారు. బట్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటండి, 1 స్క్వేర్ అంటే ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. 2 1s ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 1 + 1 చేస్తున్నాం. 1 + 1 ఎంత, 2. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం టర్మ్ రావాలో ఇక్కడ అదే టర్మ్ రావాలండి, అవునా? ఇక్కడ ఏ టర్మ్ రావాలో ఇక్కడ అదే టర్మ్ రావాలి. ఏ టర్మ్ వస్తుందండి ఇక్కడ, 22 × 2 చేద్దామా, ఏమొస్తుంది, 44 వస్తుంది. నో, బిగ్ నెంబర్ రావాలి మనకు. ఎంత రావాలా, 200+ రావాలా, అంటే 25 ఎంత, 100. సో నువ్వు ఇంకా పెద్ద నెంబర్కి వెళ్ళిపోవాలి. 20 × 8 చేద్దాం, అంటే 28 × 8 ఏమొస్తుంది, 8 8 64, 8 2 16 + 6 22 ఇప్పుడు వచ్చేసి నాకు. అంటే ఇక్కడ 8 రావాలి, ఇక్కడ 8 రావాలి, అయిపోయిందా, 224 వచ్చేసిందా? రైట్. లేదు నీకు ఇక్కడ ఇది గెస్ చేయడం కష్టం అయిపోతుంది, అవునా? ఇక్కడ ఏముంది, లాస్ట్ టర్మ్ నీకు 4 ఉంది. మొత్తానికి లాస్ట్ టర్మ్ అంటే ఇప్పుడు 3 2 4 ఎన్ని టర్మ్స్గా డివైడ్ చేసావు, 2 టర్మ్స్గా డివైడ్ చేసావు. మొత్తానికి 1 2, అవునా? అంతే. నీకు స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ రావాలి, ఇక్కడ ఒక నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి రావాలి. అంతే, మొత్తానికి 2 డిజిట్స్ రావాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ 1 డిజిట్ వచ్చేసింది, అంటే లాస్ట్ టర్మ్ డిజిట్ రావాలి నీకు. అంటే లాస్ట్ టర్మే కదా ఇది, లాస్ట్ టర్మ్ అంటే ఒకటే వస్తుంది, ఇక్కడ ఒకటే వస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, 4 ఉంది. ఏ దానికి స్క్వేర్ చేసి నీకు 4 వస్తుంది, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఎక్కడ వస్తుందండి 4, 8 స్క్వేర్ 64, అంటే 2 స్క్వేర్ 8 స్క్వేర్. నీకు ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే వస్తే 2 అన్న రావాలి, లేదా 8 అన్న రావాలి. అర్థమవుతుందా? ఫస్ట్ 2తోనే చెక్ చేస్తావు, ఎందుకు ఇక్కడ 4 ఉంది, 4 కాబట్టి వస్తే 2 అన్న రావాలి, 8 అన్న రావాలి. ఇది 4 కాదండి, ఇది కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ 2తో చెక్ చేస్తావు, 44 వచ్చింది, లేదా వస్తుందా, రాదు. నెక్స్ట్ 8కి వెళ్ళిపోతావు, ఇంకా 8 ఆబ్వియస్గా వచ్చేస్తుంది, ఓకేనా? నీకు షార్ట్ కట్ మెథడ్స్ కూడా అన్నీ ఈ డివిజన్ బేస్ మీద చేసుకుని వస్తుంటాయండి. సో నువ్వు డివిజన్లో బాగా స్ట్రాంగ్ ఉన్నావంటే అయిపోయాయి, ఇంకా నీకు వేరే షార్ట్ కట్స్ మెథడ్ అవసరం లేదండి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, డైరెక్ట్ చేసేద్దాం ఇంకా స్పీడ్గా. 1764 ఫస్ట్ ఏం చేయాలి, 2 టర్మ్స్గా డివైడ్ చేయాలి. రైట్. ఏ దానికి దగ్గర ఉంది నాకు, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 దాటిపోతుంది. సో 4 స్క్వేర్ 4 16, రిమైండర్ ఎంత, 1. ఇక్కడ ఎంత వస్తుంది, నెక్స్ట్ టర్మ్ 64. నెక్స్ట్ 4 + 4, ఎందుకు 4 స్క్వేర్ కదా, 4 + 4 ఎంత, 8. ఇక్కడ ఎంత రావాలో ఇక్కడ ఎంత రావాలి. నాకు లాస్ట్ టర్మ్ ఏముంది, 4 ఉంది. అంటే 2 స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే 64. అంటే నాకు వస్తే 2 అన్న రావాలి, లేదా 8 అన్న రావాలి. సో ఫస్ట్ 82 × 2 ఎంత వస్తుంది, 2 2 4, 2 8 16, అయిపోయింది ఇంకా ఆన్సర్ మనకి.
ఏం రావాలా, ఇదంతా చేసుకుంటామా, ఇంకా అయిపోయింది. 42 ఇది ఆన్సర్. అర్థమైపోతుందా డివిజన్ మెథడ్? షార్ట్ కట్ మెథడ్స్ అంటే డివిజన్ మెథడ్స్ వచ్చిందే నీకు షార్ట్ కట్స్ బేస్ చేసుకొని. అర్థమవుతుందా? సో ఈ డివిజన్ మెథడ్ అంతా అయిపోయినాక మనం ఏం చేద్దాం, షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, 2809. ఏం చేయాలి, టూ టర్మ్స్. నెక్స్ట్ టూ టర్మ్స్ ఫస్ట్ ఇది చూద్దాం. ఏముందండి, 28. 4 స్క్వేర్ ఎంత, 16. 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 6 స్క్వేర్ 36. సో 5 స్క్వేర్ ఎంత అండి, 25. రిమైండర్ ఎంత వస్తుందండి, 3. నెక్స్ట్ టర్మ్ 0, 9. నెక్స్ట్ 5 ప్లస్ 5, ఎందుకు 5 స్క్వేర్ కాబట్టి ఎంత వస్తుందండి, 10. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ 9 ఉంది, అంటే నువ్వు ఏం చేస్తే 9 వస్తుందండి, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ 7 స్క్వేర్ 49. అంతేనా? సో వస్తే 3 అన్న రావాలి, లేదా 7 అన్న రావాలి. సో నువ్వేం చేస్తావు, 103 × 3 వస్తుందా? ఎస్, వచ్చేసింది. అంటే ఆన్సర్ ఏమైపోయింది, ఇంకా 53 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏ దానికి దగ్గర ఉందండి, 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ 64. సో 7 49. రిమైండర్ 7. నెక్స్ట్ 2 5. ఇంక ఇక్కడ ఏమైనా చేస్తావా, ఏం చేయవు, డైరెక్ట్ 5 పెట్టేస్తావు. ఎందుకు, 5 ఉంది, వస్తే నీకు ఖచ్చితంగా యూనిట్ స్పేస్లో 5 రావాలి. అర్థమైపోతుందా? 5 స్క్వేర్ 25. నెక్స్ట్ ఏదంతా చేస్తే నీకు 5 వస్తుందా యూనిట్ స్పేస్లో? 5 స్క్వేర్ ఎంత, 25 కదా. యూనిట్ స్పేస్లో 5 వస్తుందా, ఏ దాంట్లో రాదండి. సో డైరెక్ట్ నువ్వు ఏం పెట్టేస్తావు, 5 పెట్టేస్తావు. ఇవన్నీ నీకు చెప్పేదే షార్ట్కట్లో చెప్తుంటారు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 56. ఏ దానికి దగ్గర ఉంది, 7 స్క్వేరా 8 స్క్వేరా, 7 స్క్వేర్ అయిపోయింది. అదే షార్ట్కట్. అర్థమైపోతుందా? సో మీరు డివిజన్లో స్ట్రాంగ్ ఉన్నారంటే అయిపోయిందండి. షార్ట్కట్స్ అవే మీరే ఇప్పుడు చేసేస్తున్నారు ఇంకా. సో నెక్స్ట్ ఇవన్నీ 2 డిజిట్స్ కదా, నెక్స్ట్ 3 డిజిట్స్ చెక్ చేద్దాం. రైట్, నెక్స్ట్ ఏదండి, ఇప్పుడు 3 టర్మ్స్ అండి. 2 టర్మ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు 3 టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ ఏం చేశాను, 2 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నా. 2 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నా, ఎందుకు, స్క్వేర్ రూట్స్ కనుక్కుంటున్నాం కాబట్టి. అర్థమవుతుందా? రైట్, ఫస్ట్ ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి, ఇది 1 స్క్వేర్ 1. 2 స్క్వేర్ 4. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది, తక్కువ నెంబర్ వస్తుంది, స్మాలెస్ట్ నెంబర్ 1 స్క్వేర్ 1. రైట్, రిమైండర్ ఎంత అండి, 2. నెక్స్ట్ టర్మ్ దింపుకోవాలంటే కిందికి, మొత్తం కాదు, ఓకేనా. 5 7 దించుకున్నాను. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి, 1 + 1, ఎందుకు, 1 స్క్వేర్ కాబట్టి. రైట్, ఎంత, 2. ఇక్కడ ఏ టర్మ్ రావాలో ఇక్కడ అదే టర్మ్ రావాలి, అవునా. రైట్, ఏమొస్తుందండి, ఇక్కడ 7 ఉంది, చూద్దాం. 27 × 7. 7 7 = 49. 7 2 = 14. 18 189 వస్తుంది. సో నెక్స్ట్ 29 × 9 చేద్దామండి. 9 9 = 81. 9 2 = 18. 26 దాటిపోతుంది. సో ఆబ్వియస్గా నీకేం రావాలి, 8 రావాలి. 8 అర్థమవుతుందా? సో ఎంత వస్తుందండి, 28 × 8 64. 16 22 2 2 4. నెక్స్ట్ 3. నెక్స్ట్ టైం ఏముందండి, 21, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టావు, 8 పెట్టావు. సో +8 8 + 8 16 36. సో నెక్స్ట్ టైం ఏం రావాలండి, ఇక్కడేం రావాలి, ఇక్కడేం రావాలా. సో నువ్వు అక్కడ టర్మ్ పెట్టే ముందు నువ్వు ఇక్కడికి వచ్చేసావు, లాస్ట్ స్టెప్కి వచ్చేసావు, అంటే లాస్ట్ టర్మ్కి వచ్చేసావు. అంటే ఇక్కడ ఏముంది, 1 ఉంది. 1 ఉందంటే ఏం చేయాలి, ఏ దాన్ని చేస్తుంటే నీకు 1 వస్తుంది, 1 స్క్వేర్ ఆర్ 9 స్క్వేర్. 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. అంటే నీ స్క్వేర్ రూట్ ఏం రావాలి, వస్తే 1 అన్న రావాలి, లేదా 9 అన్న రావాలి. అంటే 361 × 1 వస్తుందా, రాదు. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది, 9 వస్తుంది. అర్థమైపోతుందా? సో ఆన్సర్ ఈజ్ 189 అంతే. ఇంక ఎక్కడేమో స్టెప్ చేస్తావా, చేయవు. ఎందుకు, నీకు వచ్చేది ఆబ్వియస్గా అదే వస్తుంది. ఇంకా 369 × 9. 9 9 = 81. 9 6 = 54. 62. 9 3 = 27 + 6 వచ్చిందా? ఇదే నీకు షార్ట్కట్లో చెప్తుంటాడండి, ఏం లేదు. సో నువ్వు డివిజన్లో స్ట్రాంగ్ అయినావంటే షార్ట్కట్స్ నువ్వే కనిపెడుతుంటావు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, 1 3 4 6 8 9 కదా, చూద్దామండి. 2 టర్మ్స్గా డివైడ్ చేసేసుకున్నాం, అవునా. రైట్, ఫస్ట్ ఏముందండి, 13. 13 ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి, 3 స్క్వేర్ 9. 4 స్క్వేర్ 16. సో 3 స్క్వేర్ 9 ఎంత అండి, రిమైండర్ 4. నెక్స్ట్ టర్మ్
నెక్స్ట్ టైం ఏది ఉందో అది దించుకోవాలండి, 46 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, +3 స్క్వేర్ కదా. ఓకేనా, ఎంత అండి 6. సో నెక్స్ట్ టైం ఇక్కడేం రావాలో ఇక్కడ అదే రావాలి. ఏ దానికి దగ్గర ఉందండి ఇది నాకు 67 ఇంటూ 7 చేద్దాం. ఎందుకు 6 7 జా 42 కదా. సో దగ్గర వస్తుందేమో చూద్దాం. 7 7 జా 49, 7 6 జా 42, 46. సో నేనేం చేయాలి, ఇంకా ఆబ్వియస్గా 66కి వెళ్ళిపోవాలి. 6 6 జా 36, 36 ప్లస్ 3 9. సో 3 9 6. రిమైండర్ ఎంత అండి 0. 14 మైనస్ 9 5 0. ఇక్కడ ఏం పెట్టాము మనము 6. 66 ఇంటూ 6 చేసాం. 67 ఇంటూ 7 ఎంత 416 దాటిపోతుంది కదా. సో నెక్స్ట్ టైం ఏముందండి 89. అవునా. సో ఇక్కడ ఏం చేసాము 6 కదా, +6 ఎంత వస్తుందండి 2 7 72. ఇక్కడ ఏం టర్మ్ రావాలి, ఇక్కడ అదే టర్మ్ రావాలి. రైట్, ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చేసాం కదా మనము. సో లాస్ట్ టర్మ్ అంటే 3 స్క్వేర్ చేస్తుంటే 9 వస్తుంది. 7 స్క్వేర్ ఎంత 49. సో నాకు వస్తే ఏం రావాలి, 3 అన్న రావాలి, 7 అన్న రావాలి. అవునా, నాకు 700 ఇంటూ 3 ఎంత వస్తుంది 2100 వస్తుంది. బట్ ఇక్కడ ఎంత ఉంది 5000 సంథింగ్ ఉంది. అవునా, సో ఆబ్వియస్గా నేను దానికి వెళ్ళిపోతాను 7కి వెళ్ళిపోతాను. సో 7 2 7 ఇంటూ 7 అంతే అండి. మనం లాస్ట్ స్టెప్ చేద్దామా, అవసరం లేదు. ఎందుకు మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇంకా 7 7 జా క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నామండి. 49, 7 7 జా 49, 7 2 జా 14 ప్లస్ 4 8, 1 క్యారీ, 7 7 జా 49, 5 0 89 వచ్చిందా. రిమైండర్ ఎంత ఉంది 0 వచ్చిందా 367. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 134689 ఈజ్ 367. అర్థమవుతుందా. సో 3 టర్మ్స్ వరకు మనము స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలో చెక్ చేస్తాం. ఇప్పుడు 4 డిజిట్స్ వరకు చూద్దాం. 4 డిజిట్స్ చూద్దామండి. ఓకేనా, రైట్. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 152275 తీసుకోండి. ఓకేనా, నీకు ఎన్ని టర్మ్స్ రావాలా, 4 టర్మ్స్ రావాలా. వస్తున్నాయా 1 2 3 4. అర్థమైపోతుందా. ఇక్కడ 0 ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసింటుంది, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ టర్మ్ ఏముందండి 1 ఉంది కదా. 1 స్క్వేర్ 1. నెక్స్ట్ రిమైండర్ ఎంత 0 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ 52 ఏమొస్తుందండి +1 2. నెక్స్ట్ టర్మ్ ఇక్కడేం రావాలి, ఇక్కడే రావాలి. అర్థమవుతుందా. 20 ఇంటూ 2 ఎంత వస్తుంది 40 వస్తుంది. సో నీకు ఆల్మోస్ట్ 22 ఇంటూ 2 చేయండి. 2 2 జా 4, 2 3 జా 4, 2 2 జా 4 అంటే 22 ఇంటూ 2 44 వస్తుంది. నువ్వు సరే 3కి వెళ్ళిపోతావా, ఎందుకు 20 ఇంటూ 3నే నీకు ఎంత వస్తుంది 60 వస్తుంది. ఇక్కడ ఉండేదే నీకు 52. సో నువ్వు 20 ఇంటూ 3కి చేస్తావా, ఇంకా డైరెక్ట్ 20 ఇంటూ 2కి వెళ్ళిపోతావు. అంటే 22 ఇంటూ 2 ఇవన్నీ నీకు మైండ్లో వెళ్ళిపోవాలండి. అర్థమవుతుందా. సో 44 వచ్చింది. 12 మైనస్ 4 8. నెక్స్ట్ టర్మ్ 27. నెక్స్ట్ +2 ఎందుకు ఇక్కడ 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ 4 2. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది 800 ప్లస్ ఉంది. సో నువ్వేం చేస్తావు 200 అనుకో. 200 ఇంటూ 4 ఎంత వస్తుంది 200 ఇంటూ 4 నీకేమొస్తుంది 800 వస్తుంది. అవునా. సో నువ్వేం చేస్తావు 244 ఇంటూ 4 చేయండి. 4 4 జా 16, 4 4 జా 16, 17, 4 2 జా 8 9. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది నీకు 3 వచ్చేస్తుంది. ఇంకా ఎందుకు 4తో చేసింటే నీకు 976 వచ్చింది. అర్థమవుతుందా. సో 243 ఇంటూ 3 ఏమొస్తుందండి 3 3 జా 9, 3 4 జా 12, 3 2 జా 6 7 7 2 9. రిమైండర్ 17 మైనస్ 9 ఎంత అండి 8. ఇక్కడ ఎంత ఉంటుందండి 1. 11 మైనస్ 2 ఎంత అండి 9. సో నెక్స్ట్ +3 ఏమొస్తుందండి 2 4 6. నెక్స్ట్ టర్మ్ ఇంకేం అవసరం లేదండి. నువ్వు ఎక్కడికి వచ్చేసావు లాస్ట్కి వచ్చేసావు. లాస్ట్కి నీకు 6 రావాలంటే ఏం చేయాలి 4 స్క్వేర్ ఎంత వస్తుంది 16. నెక్స్ట్ 6 స్క్వేర్ 36 అంటే
దీన్ని బట్టి నీకేం రావాలి, వస్తే 4 అన్న రావాలి లేదా 6 అన్న రావాలి. ఫస్ట్ నెక్స్ట్ టైం ఏముంది 5 6 అవునా. 2 × 4 200 × 4 ఎంత వస్తుంది 8 అంతేనా. సో ఆబ్వియస్గా ఏం పెట్టేస్తావు 4 పెట్టేస్తావు. ఎందుకు మళ్ళీ 6కి వెళ్ళిపోతావా, ఎందుకు 200 × 6 1200 అంటే ఇక్కడ 12,000 ఉండాలి నీకు, అర్థమవుతుందా. సో నువ్వు 6 పెడతావా, 6 పెట్టు, డైరెక్ట్ 4 పెట్టేస్తావు, ఇంకా నీకు ఇదే ఆన్సర్ వచ్చేసిందండి. ఈ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ 1 2 3 4 అర్థమైపోయిందా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎన్ని రావాలా నాకు 4 డిజిట్స్ రావాలి స్క్వేర్ రూట్లో. 1 2 3 4 వచ్చినాయా, ఎస్. సో ఫస్ట్ టైం ఏముందండి 48 ఉంది. సో 7 స్క్వేర్ 49, ఆబ్వియస్గా 6 స్క్వేర్ పెట్టేస్తావు, ఎందుకు 49 ఇది గ్రేటర్ కాబట్టి. సో 6 6 36 2 1 నెక్స్ట్ టర్మ్ 81. ఏం చేస్తావు 6 + 6 ఎంత వస్తుందండి 12. నెక్స్ట్ టర్మ్ ఏం పెట్టేస్తావు, ఆబ్వియస్గా 120 ఇంటూ సంథింగ్ ఏం చేస్తామండి 6 చేసాం అనుకో, ఏమొస్తుంది 12 6 72 0 720 వస్తుంది. ఇక్కడ ఏముంది ఆల్మోస్ట్ 1200 ఉంది. అంటే నువ్వు ఇంకేం చేయాలి 120 12 9 ఎంత 108. సో 120 × 9 ఎంత వస్తుంది 108 0 అంటే 1000. సో నువ్వేం చేయాలి 129 × 9 9 9 18 9 2 18 18 + 8 26 9 1 9 10 11 11 61. ఇదంతా చేస్తున్నావు 9తో చేస్తున్నావు 129 × 9. నెక్స్ట్ 1161 రిమైండర్ 0 2 1. నెక్స్ట్ టైం ఏంటండి ఇది 81, మళ్ళీ ఇది దించుకున్నారు. సో చూసుకోండి నెక్స్ట్ టర్మ్. సో 12081 ఏం చేయాలి +9 చేయాలి, ఎందుకు ఇక్కడ 9తో చేసావు కాబట్టి. ఏమొస్తుంది 8 3 1. నెక్స్ట్ టైం ఏమొస్తుందో ఇక్కడ అదే టైం వస్తుంది, అవునా. ఇక్కడ నీకు ఎంత ఉందండి 12,000 ఉంది. సో నీకేం రావాలి ఇక్కడ 1000 సంథింగ్ రావాలంటే 1000 ఇంటూ ఏం చేసి వస్తుంది 9 చేద్దాం. 138 ఇంటూ 9 × 9 ఏమొస్తుందండి 9 9 81 9 8 72 80 9 3 27 + 8 ఎంత వస్తుందండి 27 + 8 35 9 1 9 12 12501 దాటిపోయిందండి. సో ఆబ్వియస్గా నీకేం రావాలి 8 రావాలి. అంటే 8 8 64 8 8 64 70 0 7 8 3 24 + 7 31 8 1 8 9 10 11 రిమైండర్ 11 - 4 ఎంత అండి 7. నెక్స్ట్ ఎంత ఉంటుందండి ఇక్కడ 10 ఉంటుంది. 10 - 1 9 0. సో నెక్స్ట్ టర్మ్ 69. ఏం చేయాలి +8 చేయాలి, ఎందుకు +8 పెట్టావు కాబట్టి. 6 9 3 1 ఇక్కడ ఏం రావాలో ఇక్కడది రావాలి. ఇంకేమొస్తుంది నీకు వస్తే 9 ఉంది కాబట్టి 1 స్క్వేర్ 3 స్క్వేర్ 9 7 స్క్వేర్ 49. అంటే వస్తే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది 13,000 97,000 ఉంది ఇక్కడ, అర్థమవుతుందా. సో నీకేం రావాలి ఇంకా ఆబ్వియస్గా 1300 × 3 ఎంత వస్తుందండి 1300 × 3 3 3 13 3 39 అంటే 39,000 వస్తుంది. 97 కదా 39,000 వస్తుంది నీకు, కానీ ఇక్కడ ఎంత ఉంది 97 ఉంది. సో ఆబ్వియస్గా ఏం రావాలి 7 రావాలి, ఇంకా పెట్టేస్తావు. వచ్చిందా 7 చెక్ చేద్దామా. 13967 × 7 చూసారా, పోయే కొద్దీ మనకు కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. ఇంకా నీకు 4 డిజిట్స్ కంటే స్క్వేర్ రూట్స్ ఆఫ్ 4 డిజిట్స్ వరకు అంటే ఇంకా ఎక్కువ అడగడండి. ఒకవేళ ఎక్కువ అడుగుతున్నారంటే కూడా మీరు చేసేస్తారు, ఎందుకు కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ 7 6 42 + 4 46 7 9 63 + 4 67 7 3 21 + 6 27 7 1 7 9 వచ్చిందా 97769. ఓకేనా. లాస్ట్ స్టెప్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు మీకు 13 × 3 చేస్తుండే ఎంత వస్తుంది 39 వస్తుంది. సో ఆబ్వియస్గా ఏం చేసేస్తావు 13 7 ఎంత వస్తుంది 91. సో
7 పెట్టేస్తావు. ఇదే నీకు ఆన్సర్. అంటే ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 6987. అర్థమైపోయిందా? నీకు ఇంకా ఇంతకంటే పెద్దగా అడగడండి స్క్వేర్ రూట్స్లలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాము? షార్ట్ కట్స్. మీకు డివిజన్ మెథడ్ వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ నీకు అవసరం లేదండి. ఇంకా నీకు డివిజన్ మెథడ్ నుంచి వచ్చినవి ఈ షార్ట్ కట్స్ అన్నీ. సో నువ్వు బేసిక్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నావంటే షార్ట్ కట్స్ నువ్వే ట్రై చేసుకుంటే వెళ్ళిపోతుంటావు. సో అందుకే నీకు ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ చెప్పాను. బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో షార్ట్ కట్స్ ఆర్ ట్రిక్స్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో స్క్వేర్ రూట్స్ కనుక్కుంటావు అంటే 2 టైమ్స్గా డివైడ్ చేస్తున్నావు. డివిజన్లో కూడా నువ్వు 2 టైమ్స్గానే డివైడ్ చేసావు. ఎందుకు? ఇవన్నీ నీకు డివిజన్ నుంచి వచ్చినట్టు షార్ట్ కట్స్. ఓకేనా? రైట్. సో 6 వచ్చింది. నువ్వు 6 రావాలంటే ఏం చేస్తే నీ స్క్వేర్ వచ్చిందండి? 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 స్క్వేర్ 36. అంటే నీకు స్క్వేర్ రూట్ ఏం రావాలా? వస్తే 4 అన్న రావాలా లేదా 6 అన్న రావాలి. అవునా? దీనికి వస్తే యూనిట్స్ ప్లేస్లో అండి. ఎందుకు? దీనికి 2 టర్మ్స్, దీనికి 2 టర్మ్స్, దీనికి 2 టర్మ్స్, దీనికి 2 టర్మ్స్. ఎందుకు? 2 టర్మ్స్గా డివైడ్ చేసుకున్నావు కాబట్టి నీకు స్క్వేర్ రూట్లో 2 డిజిట్స్ రావాలి. అర్థమవుతుందా? 2 డిజిట్స్ రావాలి. ఓకేనా? సో దీనికి స్క్వేర్ రూట్ చేసి ఏం రావాలి నీకు? వస్తే 4 అన్న రావాలి లేదా 6 అన్న రావాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ స్టెప్ ఏముంది? 5 ఉంది. ఏ స్క్వేర్కి దగ్గర ఉంది అది? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో ఆబ్వియస్గా ఏం పెడతావు? 2 స్క్వేర్ పెడతావు. అర్థమవుతుందా? 3 స్క్వేర్ పెడతావా? ఎందుకు? 3 స్క్వేర్ 9. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5. పెట్టకూడదండి, స్మాల్ నెంబరే తీసుకోవాలి. ఎందుకు? నువ్వు డివిజన్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తావు? 2 స్క్వేర్ చేస్తావు. 3 స్క్వేర్ చేస్తావా? 3 స్క్వేర్ ఎంత? 9 అయిపోతుంది. 5 - 9 చేస్తావా? చేయవు కదా. ఇదే మెథడ్ అండి ఇక్కడ కూడా అప్లై చేసేది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నీకు 24ఆ 26ఆ డౌట్ ఉంది. ఏం చేస్తావు? 2 + 1 ఎంత? 3. ఇక్కడ ఒక 3 వస్తుంది. ఎందుకు? 2 + 1 3 కదా. 2 3 ఎంత అండి? 6 ఇక్కడ రాసుకుంటావు. అర్థమవుతుందా? 5 ఈజ్ స్మాలర్ దాన్ 6. అవునా? 5 ఈజ్ స్మాలరా 6 ఈజ్ స్మాలరా? 5ఏ కదా. 5 ఈజ్ స్మాలర్ కాబట్టి దీంట్లో స్మాలర్ నెంబర్ ఏముందండి? 24. ఇదే నీ ఆన్సర్. ఇంకా అర్థమవుతుందా? 5 ఈజ్ స్మాలర్ దాన్ 6. సో 24 ఈజ్ స్మాలర్ దాన్ 26. సో స్మాలర్ నెంబర్. 5 స్మాలర్, 24 స్మాలర్. 24. ఇక్కడ నీకు గ్రేటర్ ఉందనుకోండి. ఇప్పుడు నీకు ఇక్కడ 7 ఉందనుకోండి. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో గ్రేటర్ నెంబర్. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏముందండి? యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. అంటే ఏం రావాలి? 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. అంటే నీకు యూనిట్స్ ప్లేస్ ఏం రావాలి? 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. సో 5 రావాలి. అర్థమైపోయింది. అంటే నీకు 53 అన్న రావాలి లేదా 57 అన్న రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? 5 + 1 ఎంత? 6. 5 + 1 ఎంత? 6. 5 6 30. అర్థమవుతుందా? 5 6 30. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, సేమ్ వచ్చేస్తుంది కూడా. 28 ఈజ్ స్మాలర్ దాన్ 30. అవునా? సో స్మాలర్ నెంబర్. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఎప్పుడు స్మాలర్ వచ్చింది, గ్రేటర్ నెంబర్ వస్తే ఇట్లా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 729 తీసుకోండి. అర్థమవుతుందా? 729 స్క్వేర్ రూట్ అండి. యూనిట్స్ ప్లేస్ ఏముంది? 9 ఉంది. అంటే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. సో 3 అన్న రావాలి, 7 అన్న రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి అది? 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. అంటే ఏం రావాలి? 2 స్క్వేర్. అర్థమైపోయింది. అంటే 23 అన్న రావాలి లేదా 27 అన్న రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ 2 + 1 అంటే ఎంత? 3. 2 3 6. అంటే 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6. కనబడుతుంది కదా, 7 ఈజ్ గ్రేటర్. సో గ్రేటర్ నెంబర్ అండి. అర్థమైపోతుందా? ఇక్కడ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో గ్రేటర్ నెంబర్. 28 ఈజ్ స్మాలర్ దాన్ 30. సో స్మాలర్ నెంబర్. 5 ఈజ్ స్మాలర్ దాన్ 6. సో స్మాలర్ నెంబర్. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 21 అంటే ఏం రావాలి? యూనిట్ స్పేస్లో వస్తే 1 అన్న రావాలి లేదా 9 అన్న రావాలి. ఎందుకు? 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. అర్థమవుతుందా? అంటే 1 అన్న రావాలి లేదా 9 అన్న రావాలి యూనిట్ స్పేస్లో అండి.
నెక్స్ట్ 10th ప్లేస్లో ఏం రావాలి 6 స్క్వేర్ 36 అయిపోయి ఆబ్వియస్లీ 6 పెట్టేస్తావు. 7 స్క్వేర్ పెడతావా పెట్టవు. రైట్. నెక్స్ట్ 7 6 ప్లస్ 7 కదా, ప్లస్ 1 అంటే 7 కదా, 7 6 42 ఏమొచ్చిందండి స్మాలర్ వచ్చింది అంటే 61 స్క్వేర్. 61 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3721. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్పీడ్గా వెళ్ళిపోదామా ఇప్పుడు, ఆల్మోస్ట్ అందరికి అర్థమై ఉంటుంది. సో టూ టర్మ్స్ నాకేం రావాలి, వస్తే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. అర్థమవుతుందా? 13 ఏ దానికి దగ్గర ఉందండి, 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. సో 3 4 12. సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 12. సో గ్రేటర్ నెంబర్ 37. నెక్స్ట్ 3 ఆర్ 7. సో ఇక్కడ ఏం రావాలి 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. సో 7 రావాలి. అర్థమవుతుందా? సో 7 8 56. మళ్ళీ 59 ఈజ్ గ్రేటర్ దాన్ 56 వచ్చింది. సో గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ వస్తే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. అర్థమవుతుందా? యూనిట్స్ ప్లేస్లో అండి. నెక్స్ట్ ప్లేస్ 8 8 64, 9 9 81. అవునా? సో 9 రావాలి ఆబ్వియస్గా. నెక్స్ట్ 9 ప్లస్ 1 10 కదా, 10 9 90. అవునా? 86 ఈ స్మాలర్. సో 93. అర్థమైపోతుందా? దీనికి 77, దీనికి 37. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ 2 డిజిట్స్ వచ్చాయి కదా మనకు స్క్వేర్ రూట్స్లలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 3 డిజిట్స్ కనుక్కుందాం. ఓకేనా? రైట్. 3 డిజిట్స్ కనుక్కునే ముందు ఒక నెంబర్ ఉందండి, ముందు ఆ నెంబర్ కనుక్కుందాం. ఓకేనా? 1296 అండి. దీనికి ఏం చేయాలి, మామూలుగా 6 ఉంది. సో 6 ఉందంటే నాకు ఏం రావాలి, యూనిట్స్ ప్లేస్లో వస్తే 4 అన్న రావాలి లేదా 6 అన్న రావాలి. అర్థమవుతుందా? సో యూనిట్స్ ప్లేస్లో 4 ఆర్ 6. నెక్స్ట్ ఏ స్క్వేర్ దగ్గర ఉందండి, 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. సో 3 ఆబ్వియస్గా వస్తే 34 అన్న రావాలి లేదా 36 అన్న రావాలి. నెక్స్ట్ 34 36. ఏం చేద్దాం, 3 ప్లస్ 1 ఎంత 4, 3 ప్లస్ 1 ఎంత 4, 4 3 12. ఇక్కడ చూడండి మనకు స్మాలర్ వచ్చిందంటే స్మాలర్, గ్రేటర్ వచ్చిందంటే గ్రేటర్ నెంబర్. బట్ కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఈక్వల్ వచ్చింది. అంటే ఏం పెట్టాలి ఇప్పుడు ఆన్సర్ మనము, సో నీకు ఈక్వల్ వచ్చిన గ్రేటర్ నెంబర్కి వెళ్ళిపోవాలండి. అర్థమవుతుందా? ఇది ఎక్సెప్షనల్ అండి, అంటే స్పెషల్ అండి. ఇది స్పెషల్ స్క్వేర్ రూట్. అన్ని దాంట్లో నీకు స్మాల్ అన్న గ్రేటర్ అన్న వస్తుంది, బట్ ఈ నెంబర్కి మాత్రం నీకు ఈక్వల్ వస్తుంది అనమాట. సో ఈక్వల్ వచ్చినప్పుడు నీకు ఏం వెళ్ళిపోవాలి, గ్రేటర్ నెంబర్కి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? సో 36 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1296 అనమాట. రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డిజిట్స్ అవ్వాలి. ఎందుకు 1 2 3 వచ్చాయి 3 డిజిట్స్ 1 2 3. అంటే 3 డిజిట్స్ ఎలా కనుక్కోవాలి స్క్వేర్ రూట్స్ చూద్దాం. ఫస్ట్ ఏం రావాలి, నాకు 4 ఉంది. 4 ఉందంటే ఏం రావాలి, 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 8 స్క్వేర్ 64. అంటే 2 అన్న రావాలి లేదా 8 అన్న రావాలి. అంటే వచ్చే 3 డిజిట్స్లో నాకు యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది, వస్తే 2 అన్న లేదా 8 అన్న రావాలి. రైట్. నెక్స్ట్ నువ్వు ఇది మొత్తం ఒకటేసారి కన్సిడర్ చేస్తావా లేదా సింగిల్ కన్సిడర్ చేస్తావా, నీ ఇష్టం అండి అది. ఓకేనా? ఇక్కడ ఏముంది, నాకు 585 ఉంది. అంటే కొంచెం ఆల్మోస్ట్ దగ్గర ఉంది. ఎందుకు, నాకు 25 స్క్వేర్ ఎంత వస్తుంది, 625. అవునా? 24 స్క్వేర్ ఎంత వస్తుంది, 576. ఇవన్నీ మనకు గుర్తున్నప్పుడు ఇలా చేసుకోవాలి. అర్థమవుతుందా? సో గుర్తు లేకపోతే నువ్వేం చేయాలి, మళ్ళీ డివిజన్ మెథడ్లోకి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 స్క్వేర్ ఆబ్వియస్గా వచ్చేస్తుంది. అవునా? సో నీకు ఇక్కడ ఏమొస్తుంది, యూనిట్ ప్లేస్లో ఆబ్వియస్గా ఖచ్చితంగా 2 వచ్చేస్తుంది. ఎందుకు, 5 కదా. సో యూనిట్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ తెలిసింది, యూనిట్స్ ప్లేస్ తెలిసిపోయింది. నీకు తెలియాల్సింది మిడిల్ ప్లేస్ మాత్రమే. అర్థమవుతుందా? మిడిల్ ప్లేస్ తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు, 185 కదా రిమైండర్. 4 ఏ దానికి చేస్తే నీకు 185కి దగ్గరకు వస్తుందండి. 4 4 16 కదా, అంటే 40 × 4 ఎంత 160. సో నేనేం చేస్తా, 44 × 4 ట్రై చేస్తా. 4 4 16, 4 4 16 17. ఎస్, దగ్గరకు వచ్చేసిందంటే 4 పెట్టేస్తా. అర్థమైపోతుందా? సో వస్తే నాకు 242 అన్న రావాలి లేదా 248 అన్న రావాలి. నెక్స్ట్ ఏం చేస్తావు, యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి, 2 2 ప్లస్ 1 ఎంత
3 అవునా, 2 3 జా 6, 5 ఈజ్ స్మాలర్ దెన్ 6, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 6, 5 ఈజ్ స్మాలర్ దెన్ 6, సో స్మాలర్ నెంబర్. నువ్వు డైరెక్ట్ 24 పెట్టేసినావు అనుకో, 24 స్క్వేర్ ఎంత, సారీ 585 అంటే ఏం చేస్తావు, ఇదంతా ఒకే టర్మ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 24 స్క్వేర్ ఎంత 576, 24 పెట్టేస్తావు డైరెక్ట్. అర్థమైపోతుందా? అప్పుడు మళ్ళీ 24 ఇంటూ +1 ఎంత 25 ఎంత వస్తుందండి, 25 4 జా 100, 25 2 జా 50 + 60 600 రాసుకుంటావు. 585 ఈజ్ గ్రేటర్ దాన్ 6, 600 కాదు, ఎందుకు స్మాలర్ కాబట్టి ఏం పోతున్నావు, స్మాలర్ నెంబర్ పోతున్నావు. అర్థమైపోతుందా? లేదా 24 డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ 2 6 వస్తుంది, సో 5 ఈజ్ స్మాలర్ దాన్ 6, సో 242 ఈజ్ ద ఆన్సర్. అలానే చేసుకో. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ 9 వచ్చింది అంటే యూనిట్ ప్లేస్ ఏం రావాలి నీకు, వస్తే 3 అన్న రావాలి లేదా 7 అన్న రావాలి. నెక్స్ట్ యూనిట్ ప్లేస్లో ఏమో ఇక్కడ 100 ప్లేస్లో ఏమో వస్తుంది, ఫస్ట్ డిజిట్ 13 ఉంది. 13 అంటే ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, సో 3 స్క్వేర్ అంటే నీకు వస్తే సంథింగ్ 300లో రావాలి. నువ్వు డైరెక్ట్ కన్సిడర్ చేస్తావా అంటే 32 ఇంటూ 32, ఎందుకు నీకు 32 స్క్వేర్ ఎంత వస్తుందండి, 1024, అక్కడ ఎంత వస్తుంది 1300 వస్తుంది. సో ఇంకా ఏం చేస్తావు, 33 ఇంటూ 33 చేస్తావా, ఇది నీ ఇష్టం అండి. ఈ మెథడ్ కన్నా వెళ్ళిపో, లేదు ఈ డివిజన్ మెథడ్లోనే వెళ్ళిపోతావా చూడు. 1346 కదా, ఫస్ట్ టైం వచ్చింది 3 వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ 4 4 6, 3 + 3 6, నాకు 6 ఇంటూ ఏ దాంతో చేస్తుంటే వస్తుందండి, 6 7 చేసుకుంటే 42 కదా. సో నేనేం చేస్తాను, 6 ఇంటూ 66 ఇంటూ 6 చేస్తా, దాటిపోతుంది 67 కదా. 67 ఇంటూ మళ్ళీ 7 అంటే నెక్స్ట్ 60 ఇంటూ 7 42 అయిపోతుంది. సో నేను ఏం చేస్తాను, 66 ఇంటూ 6 36, 6 6 36, 39 అవునా. ఒకసారి మళ్ళీ 67 ఇంటూ 67 చేద్దామా, డౌట్ ఉంటే 67 ఇంటూ 7, 7 7 49, 7 6 42, 44, 449 వస్తుంది. ఇదేంతా 446, సో 396. ఏమొచ్చింది ఇక్కడ 6 వచ్చింది, 6 వచ్చింది, 6 6. నెక్స్ట్ 3 + 1 4, 4 3 12, సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 12, సో 13 అంటే బిగ్ నెంబర్. అర్థమైపోతుందా? సింపుల్ అండి. ఇంకా నీకు ఇవి అర్థమేనంటే 4 డిజిట్స్కి ఎలా కనుక్కోవాలో నీకు అర్థమైపోతుంది. అంటే నువ్వు బేసిక్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ డివిజన్ మెథడ్కి వెళ్ళిపోతున్నావు. లేదా నీకు స్క్వేర్స్ బాగా వచ్చేసాయి అనుకో, డైరెక్ట్ నువ్వేం చేసావు, 36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1296, సో దగ్గర ఉంది, సో 36 పెట్టేస్తావు. అర్థమైపోతుందా? మరి 37 స్క్వేర్ ఏమైపోతుందండి, 37 స్క్వేర్ 4 9 3 7 21, 21 2 42, 42 + 4 46, నెక్స్ట్ 9 + 4 13, 1369 అయిపోతుంది, గ్రేటర్ నెంబర్ అయిపోతుంది. 37 స్క్వేర్ ఎంత వస్తుంది, 1369 వస్తుంది, గ్రేటర్ అయిపోతుంది. 36 స్క్వేర్ ఎంత వచ్చింది, 1296, సో 36 పెట్టేస్తావు ఇక్కడ. అర్థమైపోతుందా? నెక్స్ట్ యూనిట్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది, 3 + 1 4, 4 3 12, ఇక్కడ ఎంత ఉంది 13 ఉంది, 13 ఈజ్ గ్రేటర్ దాన్ 12, సో బిగ్ నెంబర్. అర్థమైపోతుందా? ఇవే అంది. ఇంకా 4 డిజిట్స్కి వెళ్ళినా ఇదే ప్రొసీజరే, ఎన్ని డిజిట్స్కి వెళ్ళినా ఇదే ప్రొసీజరే. దీనిలోనే మీకు ఏం చెప్తుంటారు, షార్ట్ కట్స్ అని చెప్తుంటారు. బేసిక్గా మాత్రం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, డివిజన్ మెథడ్ నుంచి వచ్చాయి. అర్థమైపోతుందా? రైట్ అండి. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోదామండి. అర్థమైపోయిందా? రైట్. ఎన్ని టర్మ్స్ రావాలి, 2 2 2 2 2 అంటే ఎన్ని రావాలి, 3 టర్మ్స్ రావాలి. ఎక్కడ, స్క్వేర్ రూట్స్లో. రైట్. ఫస్ట్ ఏముందండి, ఈ 2 టర్మ్స్ కదా. సో యూనిట్ ప్లేస్లో ఏముంది, 4 ఉంది, అంటే ఏం రావాలి నాకు, 2 అన్న రావాలి, 4 8 స్క్వేర్ అంటే 2 అన్న రావాలి, 8 అన్న రావాలి. యూనిట్ ప్లేస్లో 2 or 8. నెక్స్ట్ ఏముందండి, ఈ నెంబర్ ఉంది, అంటే బిగ్ నెంబర్ ఉంది. నువ్వేమైనా స్క్వేర్స్ చెక్ చేస్తావా, ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది, 58 ఉందండి, 5 కాదు 58 ఉంది. 58 స్క్వేర్ ఏ దానికి దగ్గర ఉందండి, 7 స్క్వేర్ 49,
8 స్క్వేర్ 64, సో 7 రావాలి. అర్థమైపోయింది. ఎక్కడ రావాలి? యూనిట్ స్పేస్లో 7 రావాలి. నెక్స్ట్ 5, 8, 9, 8 యూనిట్ స్పేస్లో వచ్చింది 7 వచ్చింది. 49 రిమైండర్ ఎంత వస్తుందండి? 9, 9, 8, 7, 7, 14 ఎంత రావాలి ఇక్కడ? నెక్స్ట్ టర్మ్ 14 900 ఉంది. 14 ఇంటూ 6 ఎంత? 14 6 84, అవునా? సో 146 ఇంటూ 6 6 36, 6 4 24, 27, 6 1 6, 7 8 876 వస్తుంది. సరే 147 ఇంటూ 7 చేద్దామా? 7 7 49, 7 4 28, 32, 7 1 7 0. అర్థమైపోతుందా? నువ్వు ఏ టర్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది నీ మైండ్లో వెళ్ళిపోతుండాలి. ఎందుకు? 14 6 84 కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఇదే దగ్గర వస్తుంది. 14 7 98 అయిపోతుంది. సో నువ్వు ఆల్మోస్ట్ 7 తీసుకుంటావా? తీసుకో. 98 ఇక్కడ 99. సో 6 6 6 6 7 + 1 ఎంత? 8 8 7 56. సో 58 ఈజ్ గ్రేటర్ దాన్ 56. గ్రేటర్ అయిపోయిందండి. 768 ఇదా ఆన్సర్. అర్థమవుతుందా? నీకు బేసిక్ ఎక్కడికి వచ్చేసానో 2 టర్మ్స్ కనుక్కుంటున్నాం ఆల్మోస్ట్ ఎక్కడ డివిజన్ మెథడ్లో. అర్థమైపోతుందా? రైట్. నెక్స్ట్ 87 ఉంది. అంటే యూనిట్ స్పేస్ ఏం రావాలి నీకు? సరే 100 స్పేస్లో యూనిట్ స్పేస్ ఏమొస్తుంది? వస్తే 4 అన్న రావాలి, 6 అన్న రావాలి. 4 or 6. నెక్స్ట్ 100 స్పేస్లో ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి? 9 స్క్వేర్ 81, సో 9 9. నెక్స్ట్ 8 7 2 3 9 9 81. నెక్స్ట్ 6 2 3 9 + 9 18. నెక్స్ట్ టర్మ్ ఏం రావాలండి? 62 ఉంది. సో 18 3 54. ట్రై చేద్దాం. అంటే ఏం రావాలా? 183 ఇంటూ 3 3 3 9, 3 8 24, 3 1 3 5 549 వస్తుంది. 18 4 ఎంత అండి? 18 4 72. అవసరం లేదు, ఇంకా 3 పెట్టేస్తావు. 3 పెట్టేస్తావు. 3 పెట్టేస్తావు. నెక్స్ట్ 9 + 1 ఎంత? 10. అంటే 10 ఇంటూ 9 90. స్మాలర్ నెంబర్. ఎందుకు? 87 ఈజ్ స్మాలర్ దెన్ 90. సో స్మాలర్ నెంబర్. ఆన్సర్ ఈజ్ 934. ఆన్సర్ ఈజ్ 768. అర్థమవుతుందా? సేమ్ ప్రొసీజరు మీరు ఎన్ని డిజిట్స్ అయినా తీసుకోండి, సేమ్ ప్రొసీజర్ వెళ్ళిపోతుంది. 4 కానీ 5 కానీ 6 కానీ. బట్ కానీ మీకు ఆల్మోస్ట్ 3 డిజిట్స్ వరకు వెళ్తాడు. ఓకేనా? ఇంకా రేర్ అంటే కొంచెం ఇంకా డిఫికల్టీ లెవెల్ పెంచాలనుకుంటే 4 డిజిట్స్ వరకు వెళ్తాడు. ఓకేనా? మీకు అన్ని ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి ఇంకా. సో బీ కేర్ఫుల్ అండి. ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి టెన్షన్ పడకండి. డివిజన్ మెథడ్ బాగా చూసుకున్నారంటే మీకు షార్ట్ కట్స్ అవసరమే లేదు. ఓకేనా? రైట్ అండి.